గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహన కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. వేల సంఖ్యలో వాహనాలు ఔటర్ లోపల రాకపోకలు సాగిస్తున్నాయి. పొల్యూషన్ వెదజల్లే వాహనాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టనుంది. ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈవీ పాలసీతో నగరంలో ఈవీ వెహికల్స్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. త్వరలో ఓఆర్ఆర్ పరిధిలో పూర్తిగా ఈవీ ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. సిటీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెట్రోల్ ఉత్పత్తులను పూర్తిగా తగ్గించి ఎలక్ట్రిక్ తో నడిచే వాహనాలకు ప్రాధాన్యం ఇస్తోంది. కొత్తగా ఈవీ పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. ఈవీ వాహనాలను కొనేవారికి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను ఉచితం చేసింది. కొత్తగా గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోలకు పర్మిట్లను పూర్తిగా గ్రీన్ వెహికల్స్ కే ప్రాధాన్యత ఇస్తూ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఎల్పీజీ, సీఎన్జీ, ఈవీ ఆటోలను నడపాలనే ఉద్దేశంతో పొల్యూషన్ వాహనాలకి పర్మిషన్ ఇస్తోంది ప్రభుత్వం. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2000 బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలపై దృష్టి సారించారు. బెంగళూరుకు 4500 బస్సులు, ఢిల్లీకి 2800, హైదరాబాద్కు 2000, అహ్మదాబాద్కు 1000, సూరత్కు 600 బస్సులు అందించుచున్నట్లు తెలిపింది కేంద్ర మంత్రిత్వ శాఖ. ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాకుండా కొత్త ఆవిష్కరణలు, పర్యావరణం కాపాడేందుకు భారత రవాణా వ్యవస్థ భవిష్యత్తును మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నారు. పెట్రోల్ కొనుగోలుతో దేశ ఆర్థిక వ్యవస్థపైన విదేశీ మారక ద్రవ్యం భారం తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి రాయితీలు ఇస్తున్నాయి. ఛార్జింగ్ తో నడిచే వాహనాలు కొనుగోలు చేసిన వారికి 2026 డిసెంబర్ 31 వరకు రోడ్లు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుతో రాయితీ ఇస్తున్నారు. దీంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఈవీ ఆటోల కొనుగోళ్లు పెరుగుతాయంటున్నారు రవాణా శాఖ అధికారులు. ఓఆర్ఆర్ పరిధిలో 1,30,000 ఈవీ ఆటోల్లో తిరుగుతున్నాయంటున్నారు రవాణా శాఖ అధికారులు. 20,000లో కొత్తగా ఎల్పీజీ, సీఎన్జీకి పర్మిషన్, 25,000 ఆటోలకు డీజిల్ నుంచి ఈవీకి మార్చుకునేందుకు రెట్రోఫిట్టింగ్ కు పర్మిషన్ ఇచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. ఈవీ పాలసీ కింద 137 కోట్ల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందంటున్నారు. త్వరలో 2800 వరకు ఈవీ బస్సులను BS4, BS6 పొల్యూషన్ చెకింగ్ చేసుకోవాలంటున్నారు. మరోవైపు స్క్రాప్ పాలసీ ద్వారా కాలం చెల్లిన వాహనాలు తుక్కు చేసే ట్యాక్సులు తగ్గింపు అందిస్తుంది ప్రభుత్వం. ఇలాగే 3 వీల్ గూడ్స్ వెహికల్స్, 4 వీల్ గూడ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. రాను ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఎలక్ట్రిక్ ఆటో పర్మిట్స్ ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో మనకు 20,000 ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోలు, 10,000 ఎల్పీజీ, 10,000 సిఎన్జీ, తర్వాత 25,000 రిట్రోఫిట్మెంట్కి గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారు. లాస్ట్ ఇయర్ సేల్తో కంపేర్ చేస్తే పెట్రోల్ అండ్ డీజిల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో 30% గ్రోత్ ఉంది. బికాజ్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ అండ్ పొల్యూషన్ ఫ్రీ. కస్టమర్ కూడా పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు బికాజ్ మెయింటెనెన్స్ ఉండదు. అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ తెలంగాణలో 0. రోడ్ ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సేల్ ఇంక్రీజ్ అయింది. 2021 నుంచి ఈవీ వాహనాలు మార్కెట్లోకి వచ్చినా ఇప్పుడిప్పుడే కొనుగోలు శాతం పెరుగుతోందంటున్నారు రవాణా శాఖ అధికారులు. ఆటో రిక్షాలు, గూడ్స్ క్యారియర్స్, మోటార్ క్యాబ్స్, మోటార్ కార్లు, మోటార్ సైకిళ్లు ఈవీలను కొంటున్నారు. వాట్ మెయింటెనెన్స్ తో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ వాడకం తగ్గించడంతో పాటు ఈవీ వాహనాల వాడకంపై మరింత అవగాహన పెంచవలసిన అవసరం ఉందంటున్నారు.